ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థములకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 33వ వచనము. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలని వారి ప్రయోజనము కోరచ్చు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, ఇలాగ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలని వారి ప్రయోజనమును కోరచ్చు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకే మేలు చేయి చూచుకొనవలెను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2-3 వచనాలు, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచును. క్రీస్తు కూడా తను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించి వారు నిందలు నా మీద పడెను అని రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించును. మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం, ఆయనను మనము వారికి అభ్యంతరం కలుగ చేయకుండానట్లు నువ్వు సముద్రంపై గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడల 1 షేకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. రోమీయులకు రాసిన పత్రిక 14:19-20 వచనంలో, కాబట్టి సమాధానం పరస్పర క్షమాభివృద్ధిని కలుగజేయి వాటిని ఆసక్తితో అనుసరించం. భోజన నిమిత్తం దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థం పవిత్రంలో గాని అనుమానంతో తినువానికి అది దోషము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపవాలని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, అమర్యాదగా నడవద్దు, స్వప్రయోజనం విచారించుకోవద్దు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోవద్దు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనంలో, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. చివరిగా ఒక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానం బట్టి ప్రభువా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మా స్వప్రయోజనం చూసుకోకుండా ప్రభు ఇతర ప్రయోజనం చూస్తూ వారిని కూడా క్షేమాభివృద్ధి వైపు నడిపించి నిన్ను మహిమపరిచి కనపరిచేవారు మన శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.